or the technical education is money. There are so many different applications. But the application of problems are what are the problems there are some limitations. I explained about the one cinema, Robo's movie. Strong and weak so weak వచ్చేటప్పుడు అప్పుడు ప్రాబ్లమ్స్ ఆఫ్ గేమ్స్ ఎందుకంటే వీక్ యాక్చువల్లీ మనిషి చూసుకుంటే దే ఆర్ వర్కింగ్ వెల్ కానీ దాన్ని కంపేర్ టు మన కావాల్సింది కంప్లీట్ ఓన్ వే అప్పుడు ఏమవుతుంది సమ్ లిమిటేషన్స్ అంటే సో దట్ లిమిటేషన్స్ విత్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అంటే ఫస్ట్ దేర్ ఇస్ ఏ లిమిటెడ్ థింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వేలో ఏమవుతుంది మెమరీ కావాలి తర్వాత స్కిల్డ్ పర్సన్స్ రిక్వైర్డ్ ఎందుకంటే ఇందులో ఏం కావాలన్నా చాలా నాలెడ్జ్ మీన్స్ మ్యాథమెటిక్స్ అలాగే ఫిలాసఫీ అలాగే లాంగ్వేజ్ లింగ్విస్టిక్ నాలెడ్జ్ ఇలాగ సైన్స్ టెక్నాలజీ ఈజ్ ఆల్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద టాస్క్ ఒక చిన్న టాస్క్ కావాలన్నా కంప్లీట్ ఈవెన్ ద స్మాలెస్ట్ టాస్క్ యూ రిక్వైర్ మోర్ టెక్నాలజీ మోర్ స్కిల్డ్ పర్సన్స్ అదే మామూలు పని నేను చేయాలనుకుని చిన్న పని ఏంటంటే నేను తీసుకెళ్ళి ఈ మోడల్ తీసి నేను ప్రింట్ చేసిగా పెట్టాను ఎగ్జాంపుల్ ఈ పనికి నాకేంటి ఏం అవసరం ఈరోజు చిన్నప్పుడు ఏమన్నా స్మాల్ బిట్ చెప్పాలి బట్ ఇదే వర్క్ రోబో చేయమనుకోండి ఎంత కష్టం రోబోకి ఎంత చెప్పాలప్పుడు అసలు లెఫ్ట్ హ్యాండ్ చేయాలి రైట్ హ్యాండ్ చేయాలి అని మళ్ళీ అవగాహన అవగాహన ఉన్నాయి ఇలా కలపాలి ఇలా తినాలి కన్సీవ్ చేసుకోవాలి చూడాలి ఎక్కడ బాటిల్ చూడాలి ఇట్ హ్యాస్ టు బి ఐడెంటిఫై బాటిల్ మళ్ళీ ఆ బాటిల్ ఇలా పట్టుకోవాలి తెలియదు కదా నాకేం తెలుసు ఇలా పట్టుకోవాలంట దానికి ఇలాగా తెలియాలి కదా అంతే కదమ్మా ఈ బాటిల్ ట్యాప్ చేయడం నేర్చాలి అంటే ఏమర్థమవుతుంది కమింగ్ టు ది ఇన్స్ట్రుమెంట్ ఆర్ రోబో ఆర్ ఎనీ అదర్ సో ఇది నాట్ ఈజీ టాస్క్ అర్థమవుతుంది కదా ఏంటి మీరు చిన్నపిల్లలు చేసినా మనం ఈజీగా చేయగలుగుతాం ఎందుకంటే మనకు తెలుసు చాలా సింపుల్గా చేస్తాం మనకి క్యాజువల్ థింగ్ ఇలా బీసీలో మాట్లాడే తాగడం అనేది క్యాజువల్ థింగ్ ఇదే ద సేమ్ వర్క్ వెన్ అసైన్ టు ద టాస్క్ ద సేమ్ వర్క్ వెన్ అసైన్ టు ద రోబో ఎంత కష్టమై ఆలోచించినప్పుడు అది లిమిటేషన్ దాంట్లో అంటే ఇది ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఏంటి అంత అవగాహన రాయాలి ఎన్ని అవగాహన తెలుసు మామూలుగా ఒక ఎక్సెల్ షీట్ రాయాలంటే ఏదో ఫామ్ ఉంటే కానీ తెలియపోతుంది అటువంటిది ఇలా తెలుగు ఇలా లేదు చెప్తే ఇలా దిగు ఇలా చూడు మాటి అలా మాడిపోయి వెళ్ళిపెట్టు అంటే ఇప్పుడు ఎంత అవుతుంది ఇన్ని ప్రోగ్రామ్స్ లేదు అంటే ఇట్ ఈస్ ఎ టాస్క్ ఓరియంటెడ్ చాలా టఫెస్ట్ నెక్స్ట్ ఇంకేం కావాలి లాట్ ఆఫ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద టాస్క్ అంటే నాట్ ఓన్లీ సింపుల్ నాలెడ్జ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ యు ఆర్ బీటెక్ స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్ అయితే యు ఆర్ ఆల్ గోన్ ఫ్రమ్ ది ఆల్ ది ఏరియాస్ ఆఫ్ మన ఏరియా అలాగే మీరున్న చదువుకున్న క్లాస్ 10th క్లాస్ నాలెడ్జ్ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ బీటెక్ నాలెడ్జ్ ఇలా ఇన్ని కలిస్తే ఇంత నాలెడ్జ్ వచ్చింది ఇంత నాలెడ్జ్తో పాటు గూగుల్లో చూస్తాం సినిమాలు చూస్తాం అలా చూస్తే ఏమవుతుంది రిక్వైర్డ్ లాట్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ నాలెడ్జ్ డిఫరెంట్ థింగ్స్ బేస్డ్ ఆన్ దట్ నాలెడ్జ్ యూ ఆర్ యూజింగ్ దట్ ఇంటెలిజెన్స్ అండ్ యూ ఆర్ కంప్లీటింగ్ ద టాస్క్ కదా అంటే ఈ స్టేజ్లో ఉంది ఇంత నాలెడ్జ్ తీసుకుంటే కానీ మళ్ళీ వర్క్ చేయలేదు అంటే ఏం కావాలి లాట్ ఆఫ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ ఇఫ్ ఒక పెద్ద టాస్క్ ఇచ్చాను సపోజ్ నేను డ్రైవర్ అలా గివెన్ ద టాస్క్ వన్ కార్ డ్రైవర్లెస్ కార్ అంతే కదా ఒక డ్రైవర్లెస్ కార్కి ఐ హావ్ గివెన్ ద టాస్క్ కంప్లీట్ ద రౌండ్ ఆఫ్ కాలేజ్ అప్పుడు ఏమవుతుంది దానికి ఎంత నాలెడ్జ్ ఉందనుకో కంప్లీట్ క్యాలిక్యులేషన్ అంటే నాకు అసలు కారు మామూలుగా మనం డ్రైవ్ చేయడం కష్టం కారు బాగా నేర్చుకుంటేనే ముందే వస్తుంది బ్రేక్ వేయాలి ఇవన్నీ కష్టం అటువంటిది ఒక మిషన్కి చేయాలంటే ఏం కావాలనుకో ఎంత నాలెడ్జ్ కావాలంటే అసలు రోడ్డు ఎలా ఉంటుంది వెడల్పు ఏంటి మంచి వస్తే ఆపాల ఆబ్జెక్ట్ వస్తుంది ఈ ఆబ్జెక్ట్ ఉంది ఆబ్జెక్ట్